నమస్కారం. మనతో పాటు డాక్టర్ గంగాధర శాస్త్రి గారు ఉన్నారు. గంగాధర శాస్త్రి గారు అంటే ఈరోజు గీతకు పర్యాయపదంగా మారారు. ప్రపంచమంతా తిరిగి గీతను వినిపిస్తూ, గీతను ప్రచారం చేస్తూ, యువతలో గీత యొక్క ప్రాముఖ్యత, గీత యొక్క అవసరాన్ని బలంగా చెప్తూ, గీత మనిషి జీవితాన్ని, జీవిత రేఖల్నే మారుస్తుందని బలంగా నమ్మి, గీత కోసమే జీవితాన్ని అంకితం చేసుకొని రకరకాల రూపాల్లో అనేక భాషల్లో గీతని ప్రపంచానికి అందిస్తున్న గంగాధర శాస్త్రి గారి గీతా ప్రయాణము, సంగీత ప్రయాణము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం మహాత్మా. జై శ్రీకృష్ణ. మీ గాత్రం అంటే మన రూపంలో గానంలో ప్రభావం ఏంటి? మీ అంత ఆకర్షణ? ఈ ఆకర్షణ అంతా నా మొదటి కృతజ్ఞత మా నాన్నగారు. ఇటీవలే ఆయన స్వర్గస్థులయ్యారు. దాని తాలూకు రూపమే ఇది. మీరు అన్నట్టుగా గానం. దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశమిచ్చి ఇహ పరాలు సాధించే హితమిచ్చిన తండ్రి, ఏమిచ్చి నీ రుణము తీర్చుకొందునో తండ్రి, కనిపిస్తే కన్నీళ్లతో కాళ్ళు కడుగుతా నాన్నా నాన్నా నాన్నా. మా తండ్రి గారు కాశీ విశ్వనాథ శర్మ గారు నాకు ఆయన పరిచయం చేసిన ఘంటసాల పాట. ఆయన చాలా గొప్ప గాయకుడు, స్వయంగా గొప్ప గాయకులు. ఘంటసాల గారు అంటే ఆయనకి ప్రాణం. ఆయన గాత్ర నుంచే నా బాల్యంలో నేను ఘనాఘన సుందర అనే పాట నా చెవులు, నా మనస్సు, నా బుద్ధి, నా ఆత్మ ఆ పాట వింటూ నా జీవితం ప్రారంభమైంది. ఆ పాట శ్రవణంతో నా జీవితం ప్రారంభమైంది. అందుకే ఎంత ఘనంగా ఉంది. అదే పరమాత్మ అనుగ్రహం, సంకల్పం కదా. ఈ ప్రపంచంలో మనది ఏది కాదు. సో నాన్నగారు నాకు ఇచ్చిన స్థిరాస్తి ఘంటసాల గారి స్వరాస్తి. అలాగే ఘంటసాల గారి గాత్రం నాకు పరిచయం చేయడం ద్వారా ఘంటసాల గారి భగవద్గీతకి నేను ఈ జర్నీలో వెళుతూ ఘంటసాల గారు ఎక్కడ ఆగారో, ఆయన గాత్రాన్ని ఎక్కడ ఆపారో నా జీవితం అక్కడ ప్రారంభమైంది. ఆ ప్రయాణం అక్కడ ప్రారంభమైంది. ఇదంతా దైవికం. సో నాన్నగారి నుంచి నాకు ఆస్తిగా, వారసత్వ సంపదగా ఈ గాత్రం లభించటం. రెండవది, తల్లిదండ్రులు ఇలాంటి పైనవన్నీ ఇవ్వగలరేమో, కానీ మీ పూర్వజన్మ సుకృతం వల్ల, మీ పూర్వజన్మ కర్మ ఫల ప్రభావం వల్ల మీరు ఎటు ప్రయాణం చేయాలనే సంస్కారం ఉంది. అది తల్లిదండ్రుల నుంచి రాదు. అది వాళ్ళు చెప్పగలరు అంతే. ఇప్పుడు మనం చాలా చోట్ల చూస్తుంటాం, మేము చెప్పిన మాట వింటలేదండి మా పిల్లలు, మీరు ఏమైనా చెప్తారా అని తీసుకొస్తుంటారు కొంతమంది. ఫౌండేషన్ సో తల్లిదండ్రులు నాకు ఇది నచ్చదు నాన్న, ఊరికే నా మీద రుద్దేకు అంటే, ఈ రోజులు పాత రోజుల్లో అయితే తల్లిదండ్రులకి భయం వల్ల భక్తి చేతనం వినేవాళ్ళం. ఈ పిచ్చి పాట పాడితే ఊరుకోను అని నాన్నంటే, జీవితంలో అట్లా ద్వంద్వార్థాల పాటల జోలికి వెళ్ళకపోవటం, ఇదంతా నాన్నగారి నుంచి ఆ కరెక్షన్, తప్పుటు అడుగులు అంటున్నాం మనం. అక్కడి నుంచి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళి, ఇది నాన్న అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్ స్వాధ్యాయాభ్యసనం చేయవా వాంగ్మయం తప ఉచ్యతే. నాన్నగారికి భగవద్గీతలో నచ్చిన శ్లోకం ఇది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవా వాంగ్మయం తప ఉచ్యతే. అసలు నువ్వు మాట్లాడినా పాడినా డోంట్ హర్ట్ ఎనీబడి, ఏమిట్రా ఇది అని మొహం అలా చిట్లించుకుని చూసే పరిస్థితి నీ గొంతు విన్నప్పుడు, నువ్వు చేస్తున్న పనుల ద్వారానో జనాలు అలాంటి అనారోగ్యకరమైన భావోద్వేగాలకి వాళ్ళు గురి కాకూడదు. ఇది నాన్నగారు చిన్నప్పుడు అది బెత్తం పట్టుకుని, అప్పట్లో కూడా ఆ దంపుడు పాటలో, ఊపుడు పాటలో వచ్చేవి. లే నారాజా, డిప్ప పగిలిపోయేది. అట్లాంటి పాటలు కనుక నోట్లోంచి వస్తే ఏమిటో తెలియదు మనకి, అదేదో బీట్ బాగుందని పాడేసేవాళ్ళం. సో కరెక్ట్ చేయడానికి నాన్నగారు ఉండేవారు, కరెక్ట్ చేయడానికి అమ్మ ఉండేది.
ఘంటసాల గారి పాటలు వస్తే అసలు నాన్నగారికి పాపం అంటే ఆ రోజుల్లో పాట పాడడం వల్ల మనం బాగుపడి జీవితం మెరుగుపరుచుకుని దాని ద్వారా ధనార్జన శరీరయాత్ర అత్యద్భుతంగా నడవటం దాన్ని పోషించుకోవచ్చు అనేది పాట మీద డిపెండ్ అయిన వాళ్ళకి ఆ రోజుల్లో లేదు. సో నాన్నగారు కూడా నేనేం బాగుపడ్డాను పాట వల్ల, సో మీరు కూడా అస్తమానం పాటలు పాడితే ఎందుకు పనికి రాకుండా పోతారా అనే భావన కూడా ఉండేది నాన్నకి. కానీ మేము నాన్నగారు అంటే పాడుతుంటే నాన్నగారికి కోపం వస్తుందని తెలుసుకుని నాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇదెంత బలమైన దీని ఏమంటారు కర్తవ్యనిష్ట ఏదో స్థిరనిష్ట ఆలోచించండి. అంటే ఈ జీవుడి తత్వం మరి పుట్టిన ప్రతి వాడికి నేచర్లో పుట్టిన ప్రతి వాడికి ఒక నేచర్ ఉంటుంది. దాన్ని ఏమంటాం మనం వాడి జన్మ సుకృతమో లేకపోతే వాడి స్వభావం జన్మ స్వభావం. సో ఈ జీవి స్వభావం చిన్నప్పటి నుంచి సుశ్రుతి, మంచి పాట, మంచి సాహిత్యం కూడా, లేకపోతే చిన్నప్పటి నుంచి అలాంటి పాటలు ఏమిటి, ఆ సాహిత్యం ఏమిటి. కానీ ఎక్కడన్నా పాటల పోటీలు జరిగితే మాత్రం అంత తిట్టి అంత ఇన్సెక్యూర్డ్గా ఫీల్ అయ్యే నాన్నగారు కూడా 5 రూపాయలు ఆ ఎంట్రీ ఫీజు కట్టి అక్కడెక్కడో సాంగ్స్ కాంపిటీషన్ జరుగుతుంది వెళ్ళి పాడరాపో అనేవాడు ఆయన. అదో గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ అది. అక్కడికి వెళ్తే ఫస్ట్ వచ్చేది. ఆయనకి నమ్మకం. సంగీతం మరి నేర్పలేదా చిన్నప్పుడు మీకు? సంగీతం నేర్పడం కాదు, సంగీతం నేర్చుకునే అవకాశం మా కుగ్రామంలో లేదు. అవనగడ్డ అనే గ్రామంలో అంటే పెద్ద వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఫీజు కట్టు, వాళ్ళు ఇప్పుడంటే వాళ్ళు ఫీజు అడుగుతారని కూడా తెలియదు వారికి, అది ఆ మార్గంలో కూడా లేరు వాళ్ళు పెద్దవాళ్ళు. కానీ ఇట్లా బలంగా నాన్నగారికి ఉన్న అభిప్రాయం కారణంగా మళ్ళీ ఈ సంగీతం పేరుతో రోజుకు 4-5 గంటలు పాలపర్తి రామకృష్ణ గారు ఉండేవారు. సో వారి దగ్గరికి పంపించే నిరంతరం అక్కడే కూర్చుని ఇదే గాత్రం నేర్చుకుంటే మళ్ళీ టైం వేస్ట్, మళ్ళీ జీవితం వృధా అనే భావనలో ఉన్నారు ఆయన. కానీ నా మనసులో బలంగా ఉండేది, తల్లిదండ్రులను ఎదిరించి లేదా అక్కడికి వెళ్ళి నేర్చుకోవాల్సిందే అనిపించే ఆ స్థైర్యం ఉండేది కాదు. సో అలా అయితే అలా ప్రారంభమై నేను డిగ్రీ అయిపోయి నేను అవనగడ్డ నుంచి హైదరాబాదుకి ఎర్ర బస్సు ఎక్కి వచ్చినప్పుడు నేను ప్రధానమైన లక్ష్యం ఇక్కడ త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో శంకరాభరణం పాటల ప్రభావంతో నేను ఖచ్చితంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుని తీరవలసిందే. నేను అందుకనే నా జన్మలో ఇద్దరికి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ఒకటి మా తండ్రి గారైన లక్కావజ్జల కాశీ విశ్వనాథ శర్మ గారు, రెండవ మహానుభావుడు ఆయన విశ్వనాథుడే, కె విశ్వనాథ్ గారు. ఆయన కాశీనాథుని విశ్వనాథ్ గారు. సో వీళ్ళందరూ, ఆయనేమో కనిపించని ఒక గాడ్ ఫాదర్ లాంటి వాడు, ఈయన కనిపెంచిన ఫాదర్ కమ్ గాడ్ ఫాదర్ మా నాన్నగారు. ఘంటసాల తొలి ఆకర్షణ, తొలి ప్రభావం, తొలి స్ఫూర్తి, మలి ప్రభావము, మలి ఆకర్షణ శంకరాభరణం నా జీవితం మీద. అంటే క్లాసికల్ నేర్చుకుంటే అంటే నా మనసులో బలంగా ఉండేది ఎంత సినిమా పాట పాడినా వీడు గాలిపాటగాడు అనే చిన్న సినిమా పాట అనగానే ఒక తేలిక భావం ఎంతో కొంత పర్సంటేజ్ అప్పటికి ఇప్పటికీ ఉంది. సినిమా పాటకి ఆదరణ ఉండొచ్చు కానీ గౌరవం, పూజ్య భావం అనేది సినిమా పాటకి మనం చాలా రేరెస్ట్గా చూస్తాం. దానికి శాస్త్రం ఉండాలి. శాస్త్రం ఉంటే ఆ పూజనీయమైన ఇది వస్తుంది. అందుకనే నేను జర్నలిస్ట్గా ఉన్నప్పుడు 1000 సినిమాలకి పైగా సంగీత దర్శకత్వం చేసిన చక్రవర్తి గారిని నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఏంటంటే మీ జీవితంలో ఇన్ని 1000 సినిమాలకు పైగా చేశారు కదా, ఏమిటి మీ అచీవ్మెంట్ ఏమిటంటే ఆయన చాలా నిరాడంబరంగా అన్నాడు ఒక గొప్ప మాట. ఎన్ని సినిమాలు చేస్తే ఏమి గంగాధర్ గారు, ఒక శంకరాభరణం లేదు నా జీవితంలో అన్నాడండి ఆయన. దట్ మీన్స్ శాస్త్రీయత లేకపోతే, అది శాస్త్రీయ సుగంధం అద్దకపోతే ఆ కళకి గౌరవం అంటే పూజ్య భావం, గౌరవం లేదు. మీరు చూడండి, బాలసుబ్రహ్మణ్యం గారు ఏం తక్కువ కాదు, కానీ బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత టాలెంటెడో మీరు బాలసుబ్రహ్మణ్యం గారు, మంగళంపల్లి గారు ఎదురు పడితే దాదాపుగా సమకాలీనులు, సమమైన ఏజ్ కావచ్చు, కానీ ఎదురు పడితే చూడండి బాలసుబ్రహ్మణ్యం గారు మంగళంపల్లి గారి పాదాలంటే నమస్కరిస్తారు. సో ఇందులో ఈ శాస్త్రీయ సంగీత పునాదికుండే గౌరవం, రెస్పెక్ట్, అది దట్ ఈస్ అల్టిమేట్. అందుకని నేను అంటే ఎంత పాడినా వాడు సినిమా పాటలు పాడతాడరా అని చెప్పేవాడు, శాస్త్రీయ సంగీతం పాడతాడరా, ఈ 2 ఎక్స్ప్రెషన్స్లో తేడా చూడండి. సో అందుకని ఈ పునాదుల్లోకి వెళ్ళి టచ్ చేయాలి, అప్పుడు గౌరవం వస్తుంది అని శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడం కోసం శంకరాభరణం ప్రభావంలో పడి
నేను హైదరాబాద్ రావడం జరిగింది. అందుకు ప్రధానమైన కారణం ఈ మన ఊళ్ళో ఉంటే వీడికి ఎదుగు బొదుగు ఏముండదు, వీడిని హైదరాబాద్ పంపిద్దాం, అక్కడ ఏదైనా ఉద్యోగం చూసుకుంటాడు అని మా అమ్మ పంపిస్తే నేను మనసులో సంకల్పం మాత్రం నేను క్లాసికల్ సింగర్గా ఎదగాలి, శాస్త్రీయ సంగీత కళాకారుడుగా గాయకుడుగా ఎదగాలి. అలా నేను హైదరాబాద్ వచ్చి నేను సర్టిఫికేట్ కోర్స్ చేయడం జరిగింది. అది ఎక్కడ దాకా తీసుకువెళ్ళిందంటే సంపూర్ణ భగవద్గీతకి ఘంటసాల గారి ఆ 106 శ్లోకాలు మినహా మిగతా 600 శ్లోకాలు కూడా నేను కంపోజ్ చేయడానికి నాకు ప్రధానమైన ఏమంటారు ఊతమైంది నేను శాస్త్రీయ సంగీతం నేర్చుకోవటం. శాస్త్రీయ సంగీతం మీ గురువులు ఎవరు? నా గురువులు రేవతి రత్నస్వామి. మొట్టమొదటి గురువు మన జేడి చక్రవర్తి గారు ఉన్నారు చూడండి, సినిమా హీరో, అతను చాలా మంచి స్నేహితుడు నాకు. వాళ్ళ అమ్మగారు కోవెల శాంత గారు, ఆవిడ నన్ను మొట్టమొదట ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో పాడు వింటా అన్నారు ఆవిడ. చాలా చమత్కారంగా ఉంటారు, కాన్ఫిడెంట్గా ఉంటారు. ఆవిడ ముందు నేను పాడింది చిందులు వేయకురా చిందులు వేయకురా చిందులు వేయకురా శ్రీరంగనీతులు చెప్పకురా శ్రీరంగనీతులు చెప్పకురా తెలిసి తెలియని అజ్ఞానముతో తెలిసి తెలియని అజ్ఞానముతో ప్రజలను వంచన చేయకురా ప్రజలను వంచన చేయకురా చిందులు వేయకురా. ఇది భక్తతో కారంలో జావడిలాగా చేశారు. చేశారు. అది అద్భుతం అద్భుతం. అసలు ఆయన గాత్రంలో ఏది పాడినా అది అమృతం అంతే. ఏమన్నారు ఆవిడ? ఆవిడ చాలా ఘనంగా ఉందయ్యా అన్నారు ఆవిడ. తర్వాత కాలంలో ఇదే మాట స్వర్గీయ రామోజీరావు గారు అన్నారు. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన పాడమన్నప్పుడు నేను ఘంటసాల గారి పాడినప్పుడు ఆయన ఆపాదమస్తకం పులకిస్తూ ఆయన కళ్ళల్లో అది కనిపించింది. అంత ఘనంగానూ ఉందయ్యా అన్నాడు. ఆయన అడిగారా మీరు ఏం చెప్పారా? ఆయన అడిగారు. అంటే నన్ను ఒక అరగంట ఇంటర్వ్యూ తర్వాత అది నా జీవితంలో మర్చిపోలేని చాలా గొప్ప ఘట్టం అది. అందరూ ఆ ఫైనల్ ఇంటర్వ్యూకి 3 సెలెక్ట్ అయ్యారు. 3లో మిగతా 2 ఆల్రెడీ కంట్రిబ్యూటర్స్గా ఈనాడుతోనే వర్క్ చేసిన వాళ్ళు ఈ ఇంటర్వ్యూకి వచ్చారు, జర్నలిస్ట్ ఇంటర్వ్యూకి వచ్చారు. వెళ్ళి వాళ్ళు 5 నిమిషాల్లో బయటకు వచ్చేస్తున్నారు. నాకు అసలు దడదల్లాడడం మొదలెట్టింది. దీనికి ఏం కోర్స్ ఉండదు, సినిమా జర్నలిస్టు, దానికి ఏం పుస్తకాలు ఉండవు, ఆయన ఏం ఇంటర్వ్యూ చేస్తారు, ఏం అడుగుతారు. రామోజీరావు గారు అంటే మనకి చాలా ఇక్కడ శిఖరాయమానమైన ఆల్రెడీ అంత గొప్ప ఒక పిక్చర్లోకి లోపలికి వెళ్ళాం. అంత క్యాన్వాస్లో ఆయన్ని ఊహించుకుని లోపలికి వెళ్ళి ఆయన 25 నిమిషాలు క్వశ్చన్స్ అడిగారు. నేను అన్నీ చెప్పాను. అదృష్టం బాగుండి ఈ సాహిత్యానికి సంబంధించినవి, ఈ సినిమాలకు సంబంధించినవి, నా ఎక్స్పీరియన్సెస్, నా వెర్బల్ కమ్యూనికేషను, ఈ భాష, అవన్నీ ఈయన సాటిస్ఫై అవుతున్నారు అని అనిపించింది. ఆయన ఎప్పుడైతే ఇదేంటి అప్లికేషన్లో నువ్వు గాయకుడని కూడా ఉంది, నువ్వు పాటలు కూడా పాడతావా అన్నాడు ఆయన. అంటే పాడతాను సార్ అన్న. ఏం పాడతావు అన్నారు ఆయన. ఘంటసాల గారి పాటలు అన్న. ఘంటసాల గారి పాటలు పాడేవాళ్ళని ఒక స్టేజీ మీద చూశాను తప్ప వాళ్ళు ఒక స్టేజీకి రావడం చూడలేదయ్యా అన్నాడు ఆయన. అంటే నేను చాలా బాగా గుర్తు పెట్టుకున్న మాట అది, అండర్లైన్ చేసుకోవాలి. అందులో అంటే ఆయన దృష్టి వేరు, యాక్చువల్గా నా దృష్టి వేరు. ఘంటసాల గారి పాటని ప్రాక్టీస్ నీ గొంతులో ప్రాక్టీస్ చేస్తే అవి ప్రతి పాట ఒక సబ్జెక్ట్ లాంటిది, ప్రతి పాట ఒక లెసన్ లాంటిది, ప్రతి పాట ఒక తర్ఫీదు లాంటిది, ఒక ఎక్సర్సైజ్ లాంటిది. ఘంటసాల గొంతునే ఇమిటేట్ చేయటం ప్రారంభిస్తే అది నీకు పెద్ద శాపం అవుతుంది, నువ్వు జీవితంలో పైకి వచ్చే అవకాశం లేదు. సో అందుకని నేను ఇప్పటికీ చెప్తాను, ఘంటసాల గారి గాత్ర ధర్మాన్ని అనుసరించాను కానీ గాత్రాన్ని అనుకరించలేదు. ఆయన ప్రభావం వేరు, ఆయన ప్రభావం ఉంది నా మీద అంతే. అది నా గొంతులోనే పాడతాను, మీరు వింటున్నప్పుడు అది నా గొంతులోనే వినిపిస్తుంటుంది. మీ గొంతు వినిపిస్తుంది పూర్తిగా ఘంటసాల గొంతుని ఇమిటేట్ చేస్తూ ఫాల్స్ వాయిస్ అది నాకు ఎప్పుడు యద్యదాచరతి శ్రేష్ఠః తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. ఇది నా గొంతులోనే ఉంటుంది. కాకపోతే నీ గమకం అవన్నీ యాజ్ ఇలాగే ఉండాలని ఒక నిష్ఠతో
చాలా అంటే చాలా పరిశ్రమ చేసి అంటే మనం ఏం లేదండి. గీత ఒక గొప్ప శ్లోకం చెప్తుంది. ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అంటాడు 2వ అధ్యాయంలో ఆ చిట్ట చివరి శ్లోకం. నువ్వు ఏ పని చేస్తున్నావో ఆ పనితో తాదాత్మ్యత పొందుతున్న సమయంలో ఇది కరెక్ట్గా చేస్తున్నావా లేదో నీకు తెలిసిపోవాలి. ఆత్మజ్ఞానం ఉండాలి. ఇది ఆత్మజ్ఞానం. లోపల తెలిసిపోతుంటుంది. పోయింది అని తెలియాలి. కరెక్ట్గా పడింది తెలియాలి. ఇంకా నేను కృషి చేయాలి తెలియాలి. ఇన్ని తెలిస్తే తప్ప నువ్వు ఆ సబ్జెక్ట్లో పర్ఫెక్ట్. కొంతమంది చేసేసి నేను బాగా పాడానో బాగా చేశానో ఒకసారి చూడు అంటే, మేము జర్నలిస్ట్గా ఉన్న రోజుల్లో సినిమా తీసిన తర్వాత ప్రివ్యూస్కి పిలుస్తుండేవాడు. అతని దృష్టిలో అద్భుతం అది. అద్భుతం అనేది నీ దృష్టిలో కాదు, నా దృష్టిలో కూడా అద్భుతం అయితేనే అద్భుతం అది. ఆ జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానం ఉండాలి. లేదు నేను అనుకున్నట్టు రాలేదు. భగవద్గీత అలాగే చేసాం స్వామి. నేను ఇవాళ మీ ముందు మాట్లాడడం అన్నది నాకు చాలా ఆనందం. మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన ఆనందం కలుగుతుంది. అదేంటంటే యు ఆర్ నాట్ జస్ట్ అన్ ఇంటర్వ్యూవర్. నేను ఏమంటారు ఆత్మనివేదన అంటామే, సఖ్యం ఆత్మనివేదనం. మీ ముందు నేను కూర్చున్నప్పుడు అలా ఫీల్ అవుతాను శర్మ గారు. కారణం ఏమిటంటే జర్నలిజం అనేది ఏదో కొంత నాలెడ్జ్ పెట్టుకుని ఇవాళ ఇన్ జనరల్గా చూస్తున్నాం మనం. చాలామంది వస్తుంటారు, ఈ నెలకి ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలి, ఈ వారం ఇన్ని ఇంటర్వ్యూలు చేయాలి, ఈ వారం అయిపోతుంది, ఎవరిని ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరు ఖాళీగా లేవున్నారు, ఎవరు దొరకలేదని మనం టెన్షన్ పడిపోయి ఎవరిని పడితే వాళ్ళని కొన్ని సందర్భాల్లో ఏదో చుట్టేసే ప్రయత్నంలో నేను కూడా ఆ రోజుల్లో ఇవాళ ఎవడో ఒకడు ఓకే నాగేశ్వరరావు గారితో మొదలెట్టి చివరికి ఎక్కడికో పోయి ఇవాళ నాగేశ్వరరావు గారు దొరకలేదు, ఎన్టీ రామారావు గారు దొరకలేదు, చిరంజీవి గారు దొరకలేదు, ఇవాళ ఎవడో ఫలానా వాడు దొరికాడు, సరే వీడితోనే కానిద్దాంలే, వీడితో సరిపెట్టుకుందాంలే అన్నట్టుగా ఉండేది. కానీ నాలెడ్జ్ ఉండి ఆ సబ్జెక్ట్ మీకు పూర్తిగా తెలిసి ఉండి ఏం అడగాలో, మనం ఎవరినైతే ఇంటర్వ్యూ చేస్తున్నామో ఆ ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ద్వారా సమాజానికి ఏమందించాలో కూడా క్లారిటీ ఉండాలి. అది లేకపోతే చాలా దుర్మార్గాలు బయటకు వచ్చేస్తాయి. ఇవాళ మార్కెట్లో నడుస్తుంది అది. నేను దాని కొనసాగింపు చెప్తాను. మీ ప్రత్యేకత ఏంటంటే కొప్పరపు సోదర కవుల మనవడయ్యుండి అసలు నేను మిమ్మల్ని ఈ స్థాయి కాదు స్వామి నేను చూడాలనుకుంది. యువర్ లైక్ మీరు గ్రేట్ పోయిట్, చాలా గొప్ప కవి. సంస్కృతాంధ్రాల్లో అపారమైన పాండితీ ప్రకర్ష కలిగిన మహాత్ముడు మీరు ఇన్ జనరల్గా అందరూ. ఇంకో రెండోది ఏమిటంటే అతని గొప్పతనం మనం ఎప్పుడు తెలుసుకోవచ్చు అంటే ఆ సీట్లో కూర్చున్న వ్యక్తి గొప్పతనం. ఆ సీట్లో అతను లేకపోతే ఎవరైనా కూర్చోగలరా అని అనిపిస్తే ఆ సీట్లో కూర్చున్నవాడు గొప్పవాడు కాదు. ఇతను లేకపోతే ఆ సీటు బాధపడుతుంది. గుర్రం జాషువా అనే మహాకవి అంటాడు, ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలు అల్లాడునో అని. ఎంత గొప్ప మాట చూడండి. ఈ లోకంబున వృద్ధి కాదగిన ఏ విద్యలు అల్లాడునో. నిజంగానే ఇంకొక 50 ఏళ్ళు కనుక ఈయన జీవించుంటే, ఉదాహరణకి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఉదాహరణకి మంగళంపల్లి గారు, ఉదాహరణకి ఘంటసాల గారు, ఉదాహరణకి సుశీలమ్మ గారు పాడడం అనేది ఆగిపోయింది. కానీ అదే యవ్వనం ఉండి ఆవిడ ఇంకొక 50 సంవత్సరాలు అదే యవ్వనం కలక పరమాత్ముడు ప్రసాదించి ఉంటే తయారయ్యేవారు కదా అసలు. ఉంటే ఆ సుశీల్ గారితో ఎన్ని పాటలో దానికి రీప్లేస్మెంట్ లేదు. అందరూ ముక్కుతో. ఆ తర్వాత వచ్చిన చాలా గొప్ప వాళ్ళకు కూడా మీరు ఒక్కొక్కళ్ళు చెప్పండి వాళ్ళ ఉన్న ప్రాబ్లం ఏమిటో చెప్తారు. ఇన్ని వేల గొంతులు ఎవరిది రౌండెడ్ వాయిస్, ఎవరిది ఆత్మలోకి వెళ్ళిపోయి అద్భుతంగా అనిపిస్తుందో, ఎవరిది 4 పాటలు విన్న తర్వాత కూడా బోర్ కొట్టదో, అట్లా ఒక్కొక్క పిచ్ ఒక రకంగా ఉంటుంది. ఆ స్థాయిలో వాళ్ళు పాడుతున్నప్పుడు మనం కొన్ని భరించలేము. ఒక్కొక్కడు మంద్ర స్థాయిలో పాడితే మాత్రమే బాగుంటుంది, ఒకడు మధ్యమ స్థాయిలో పాడితే మాత్రమే బాగుంటుంది. రేరెస్ట్ ఉంటారు. ఘంటసాల గారు త్రిస్థాయిల్లో, మంగళంపల్లి గారు త్రిస్థాయిల్లో, యేసుదాస్ గారు త్రిస్థాయిల్లో, బాలసుబ్రహ్మణ్యం గారు త్రిస్థాయిల్లో. సో అట్లా మీకు నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక సబ్జెక్ట్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది, క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నట్టు అనిపించదు శర్మ గారు. అందుకని మీకు చాలా కృతజ్ఞతలు. రామోజీరావు గారి దగ్గర ఏ పాట? సో రామోజీరావు గారి దగ్గర అప్పుడు పాడింది ఆయన, మీరు ఏంటి ఘంటసాల గారి పాటలు పాడతావా? అయితే వాళ్ళని ఒక స్టేజీ మీద చూశాను కానీ ఒక స్టేజీకి రావడం చూడలేదు అన్నాడు ఆయన. సరే అది నేను మనసులో పెట్టుకున్నాను. ఏదైనా పాడు అన్నారు ఆయన. పాడంటే నేను అప్పటిదాకా టెన్స్గా ఉన్నవాడిని, ఈ ఉద్యోగం మనకు వస్తుందో రాదో, ఆయన అడుగుతుంది మనం చెప్పగలమో లేదో అని. ఈ చివరి క్వశ్చన్ మాత్రం అది నా సబ్జెక్టే 100%. నేను ఒక కాన్ఫిడెన్స్తో అడిగాను ఆయన్ని, మీరే ఏదన్నా అడగండి సార్, ఒక పాట అడగండి నేను పాడతాను. ఆయన చాలా తెలివిగా ఆయన ఏమన్నారంటే, నేను గుర్తు చేసుకుని అడగటం కాదు, ఈ క్షణంలో ఈ సందర్భంలో ఈ వాతావరణంలో నీకు ఏ పాట పాడాలనిపిస్తే అది పాడు అన్నారు ఆయన.
మనకి టక్కున పెద్దవాళ్ళ ముందుకు వచ్చినప్పుడు మనకి వేల పాటలు వచ్చు, కానీ ఏది పాడితే ఉద్యోగం వస్తుంది, ఏది పాడితే ఆయనకి నచ్చక ఉద్యోగం పోతుందో తెలియదు. దాంతో నేను శివశంకరి లాంటి స్వరాలు వేసే స్వర సంచారం ఉండే పాట ఉత్తమమా, అక్కడేం పాండిత్యం నిరూపించుకోవాలా, ప్రశాంతమైంది పాడాలా అనుకుని ఒక క్షణం డైల్మాలో పడి మొత్తం మీద అప్రయత్నంగా వచ్చింది. పాడుతా తీయగా సల్లగా కునుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమి శివరకు, ఆ కలిమి కూడా దోసుకునే దొరలు ఎందుకు. పాడుతా తీయగా సల్లగా పసిపాపలా నిదరపో తల్లిగా, బంగారు తల్లిగా, పాడుతా తీయగా సల్లగా. ఆయన కదిలాడు. అప్పుడు నన్ను మొదట ఇంటర్వ్యూ చేసిన కోవెల శాంత గారు అన్నట్టుగా, అంత ఘనంగానే ఉందయ్యా, ఘంటసాల పాటలు బాగా వంట పట్టించుకున్నావు అన్నారు ఆయన. నా జీవితంలో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్, ఫస్ట్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ మై లైఫ్ ఈజ్ రామోజీరావు గారు. తర్వాత కాంప్లిమెంట్ అబ్దుల్ కలాం గారు. అబ్దుల్ కలాం గారు ఇంత భగవద్గీత పాడానన్నారు కదా, ఐ వాంట్ టు లిజన్ వెన్ లార్డ్ శ్రీకృష్ణ షోన్ హిజ్ విశ్వరూప టు అర్జున. ఆ సన్నివేశంలో ఐ వాంట్ టు లిజన్ ది ఎమోషన్ ఆఫ్ అర్జున. కెన్ ఐ లిజన్ ఫ్రమ్ యువర్ వాయిస్ అని అడిగారు ఆయన. ఆ రోజు చాలా దీర్ఘంగా ఒక పావు గంట చర్చ జరిగింది. అందులో ఆయనకి భగవద్గీతతో ఆయనకున్న భగవద్గీత పఠనం తర్వాత ఆయన ఆలోచనలో మార్పు అవన్నీ అని చెప్పాడు. నా ఫస్ట్ గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ దిస్ కంట్రీ, ఇన్ దిస్ బర్త్ ఈజ్ లిజనింగ్ అండ్ స్టడీయింగ్ భగవద్గీత. నాకు స్ఫూర్తినిచ్చిన మొదటి మహాగ్రంథం భగవద్గీత అని అబ్దుల్ కలాం గారు అన్నారు. సార్వజనీనత లేకపోతే ఆ మాట అనరా. ఎమోషనల్ శ్లోకం ఏదండి? పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్రనేత్రం పశ్యామి త్వాం సర్వతోనంతరూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప విశ్వరూప. దంశ్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. త్వమాదిదేవః పురుషః పురాణః త్వమస్య విశ్వస్య పరం నిధానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూప. అది నేను అంటే అప్పటికి నేను ఈ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్లో దీని తాత్పర్యం చెప్పలేని పరిస్థితి కాబట్టి అది తెలుగులో చెప్పాను. దానికి ఆ ఎమోషన్ అది క్యారీ అయ్యింది. దేవా ఎల్ల దేవతలు ఎల్ల ప్రాణులు కమలాసనుడైన ప్రజాపతియగు బ్రహ్మదేవుడు సమస్త ఋషులు
వాసుకి మొదలుగా గల దివ్య సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. విశ్వేశ్వర, విశ్వరూప, అనేక బాహువులతో, ఉదరములతో, ముఖములతో, నేత్రములతో ఒప్పియున్న, సర్వత్రా వ్యాపించియున్న నీ అనంత రూపమును గాంచుచున్నాను. అట్లయ్యో నీ ఆకారమును ఆది మధ్యాంతములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరములై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. సుఖమును పొందజాలకున్నాను. దేవేశ ప్రసన్నుడవు కమ్ము. శాంతిని పొందజాలకున్నాను. జగన్నివాస ప్రసన్నుడవు కమ్ము. విశ్వరూపం తర్వాత ఇది విశ్వరూపం తర్వాత. హే విష్ణు, కిరీట చక్ర గదాధరుడవై, సర్వత్రా ప్రకాశమానుడవై, ప్రభాపుంజ స్వరూపుడవై, దర్శింప నశక్యుడవై, ప్రదీప్తాగ్ని సూర్యప్రభా కలితుడవై, అప్రమేయ దివ్య స్వరూపుడవైన నిన్ను ఎల్లడలా గాంచుతున్నాను. మహాత్మా, ఓ పరమాత్మ, నీవు ఆదిదేవుడవు, పురాణ పురుషుడవు, ఈ జగత్తునకు పరమాశ్రయుడవు, సర్వజ్ఞుడవు, సర్వవేద్యుడవు, పరమధాముడవు, సర్వవ్యాపివి. ఓ మహాత్మా, వాయువు, యముడు, అగ్ని, వరుణుడు, చంద్రుడు, ప్రజాపతి, ప్రపితామహుడును నీవే. నీకు సహస్ర వందనములు, మరల మరల వందనములు. వందనములు మహాత్మా, వందనములు పరమాత్మ, వందనములు.